శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 6 జూలై 2025 నుంచి 12 జూలై 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభ రాశిలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. మిథున రాశిలో గురువుగారు రవి, కర్కాటక రాశిలో బుధుడు, సింహరాశిలో కుజకేతువులు, తులారాశిలో చంద్రుడు, కుంభరాశిలో రాహువు, ఇక మీన రాశిలో శనిగారు. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి మాత్రమే మారి ఉన్నది. అయితే గ్రహస్థితుల యొక్క ఫలితాలు కానీ, సమ్మేళనాల ఫలితాలు కానీ, అలాగే దృష్టుల యొక్క ఫలితాలు కానీ ఏ విధంగా ఉన్నాయి అని ఒకసారి పరిశీలన చేస్తే, గురు రవిల కలయిక గురు మూఢమిని తెలియజేస్తోంది. గురువు గారి యొక్క శక్తి కొంచెం తగ్గింది అన్నట్టుగా తెలియజేస్తోంది. అయితే ఇది శుభకార్యాలు చేయడానికి ఈ సమయంలో పనికిరాదు, కానీ ఇతరత్ర విషయాలలో గురువుగారి యొక్క దృష్టులు బాగా పనిచేస్తూ ఉంటాయి. ఇక ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే కుజకేతువుల యొక్క స్థితి గురువుగారు ఇచ్చే ఫలితాలతో సమానమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కానీ రాహుగారి దృష్టి ఉంటూ ఉన్న కారణం చేత కానీ, కుజుని దృష్టి శనిగారి మీద ఉంటూ ఉన్న కారణం చేత కానీ కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, సర్పదోషాన్ని సూచిస్తోంది, కోర్టు కేసుల్ని సూచిస్తోంది, అలాగే యాక్సిడెంట్లు, ఇక ఆపరేషన్స్, హార్ట్ అటాక్స్, రోడ్డు ప్రమాదాలు, అవి ఏ రూపకంగా అయినా ఉండొచ్చు. కాలి నడకన వెళ్తున్నా, సైకిల్ మీద వెళ్తున్నా, బైక్ మీద వెళ్తున్నా, మోటార్ సైకిల్ మీద వెళ్తున్నా, కార్లు, విమానాలు, ఇలాగా అన్ని రకాల వాహనాలు ప్లస్ కాలినడక ఏ రూపకంగా అయినా ప్రమాదాలని సూచిస్తోంది, కోర్టు కేసుల్ని సూచిస్తోంది, అన్నదమ్ముల కలహాలని సూచిస్తోంది. ఈ కలయికలు కానీ దృష్టిలు కానీ అంత మంచిది కాని కారణం చేత తప్పనిసరిగా కుజ కేతు రాహు శని గ్రహాలకి జపాలు చేయించుకోవాలి, లేదా స్తోత్రపారాయణాలు చెయ్యాలి, అలాగే దానం కూడా చెయ్యాలి. కొన్ని కందులు, కొన్ని మినుములు, కొన్ని ఉలవలు, కొన్ని నల్ల నువ్వులు వీలైనంత వరకు దానం చెయ్యండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. గ్రహస్థితుల విషయంలో ఇది ఏమాత్రం బాగలేని గ్రహస్థితి. అలాగే దేశకాలమాన పరిస్థితుల్లో కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే గురువు గారి యొక్క దృష్టి చంద్రుడి మీద ఉన్నది. ఇది మానసికంగా దృఢత్వాన్ని కలగజేసేటటువంటి పరిస్థితి. అలాగే ఒక మంచి మనస్సు అన్నమాట. అంటే మనకే ఒక్కొక్కసారి ఏదైనా రకరకాలైన ఆలోచనలు వస్తుంటాయి. అందులో కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని ఇబ్బందికరమైనవి కూడా ఉంటాయి. అయితే ఆ ఇబ్బందికరమైన వాటిని మన బుద్ధి ఏం చేస్తుంది, ఇది ఇలాంటి ఆలోచన చెయ్యకూడదు అని చెప్పి అప్పటికప్పుడే మనని హెచ్చరిస్తుంది. మనం రెక్టిఫై అయిపోతాం. ఇక అలాంటిది కూడా లేకుండా పూర్తిగా మంచి ఆలోచనలకే తావిస్తూ మానసిక దృఢత్వాన్ని కలిగి ఉంటూ 10 మందికి ఉపయోగపడే విధంగా మన యొక్క ప్రవర్తన, మన యొక్క ఆలోచనలు ఉండేటట్టుగా చేస్తుంది. గురువు యొక్క దృష్టి అంత గొప్పది, పైగా చంద్రుడి మీద ఇంకా అద్భుతమైన దృష్టి. అలాగే గురువు గారి యొక్క దృష్టి రాహు మీద పడుతూ ఉంది. నాస్తిక భావాల్ని పెంపొందింపజేస్తుంది. అలాగే నాస్తిక భావాలు పెరుగుతూ ఒక్కసారిగా మనం ఇలాగ ఉండకూడదు, ఆస్తిక భావాల్ని తెచ్చుకోవాలి అని వారికి వారే వాళ్ళ యొక్క ఆలోచనలని సరి చేసుకునే విధంగా ఇక్కడ గురు దృష్టి రాహువు మీద ప్రసరిస్తూ ఉన్న కారణం చేత ఫలితం ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక శనిగారి తృతీయ దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉంది. వైవాహిక జీవితంలో ఇబ్బందులు, ప్రేమ విషయంలో ఇబ్బందులు, అన్యోన్యత అనురాగాల విషయంలో ఇబ్బందులు, వ్యాపార విషయంలో ఇబ్బందులు, ఇవన్నీ ఉండడానికి అవకాశం ఉంది. తప్పనిసరిగా పరిహారాలు తెలియచేస్తున్నాను కాబట్టి ఇవన్నీ చేసుకోండి. ఈ చెప్పినటువంటి గ్రహ స్తోత్రాలు తప్పనిసరిగా పఠించండి. ఇక రాసుల్లోకి వెళ్దాం. వృషభ రాశి వారికి ఈ వారం రోజుల యొక్క కాలాన్ని పరిగణనలోనికి తీసుకుని పరిశీలించగా 5 గ్రహాల యొక్క స్థితి అత్యద్భుతంగా ఉంది. ఇక్కడ ఒక ముఖ్య విషయాన్ని తెలియజేయాలి. స్వస్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. ఇదే జన్మలగ్నంగా కానీ కేంద్రంగా అంటే 1, 4, 7, 10 స్థానాలలో
శుక్రుడు ఉండగా పుట్టిన వారికి కానీ చాలా అద్భుతమైన యోగం మాలవ్య యోగం, ఇది చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. ముఖ్యంగా అందమైన విషయాలకి చాలా అత్యద్భుతంగా ఉంటుంది. అలాగే వృషభ రాశి వారికి శుక్రాచార్యుల వారి యొక్క స్థితి బాగుంది, గురువు గారి స్థితి బాగుంది, బుధుడి యొక్క స్థితి బాగుంది, శని గారి యొక్క స్థితి బాగుంది, చంద్రుని యొక్క స్థితి బాగుంది. ఈ 5 గ్రహాలు ఎప్పుడైతే అత్యద్భుతంగా ఉన్నాయో ఇక వెనక్కి తిరిగి చూసుకోవసరం లేదు. చాలా చాలా బాగుంటుంది. వీరికి లలిత కళలలో మంచి ఫలితాలు కనిపిస్తాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ధనం వస్తుంది, ఐశ్వర్యవంతులు అవుతారు. ఒక ముక్కలో చెప్పాలంటే ఐశ్వర్యవంతులు అవుతారు. వీరి మాట తీరు చాలా బాగుంటుంది, సన్మాన సత్కారాలు అందుకుంటారు, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి, మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఈ కోర్టు కేసుల విషయంలో మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మాతృవర్గ రీత్యా కూడా మీరు అనుకున్నంత సహాయ సహకారాలు ఉండబోవడం లేదు. మీరే మీ తల్లిదండ్రులకి సేవ చేయండి, లేదా మాతృవర్గానికి పితృవర్గానికి సహాయ సహకారాలుగా ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. విపరీతమైనటువంటి ధనం వస్తుంది, రుణాలు తీరుతాయి. అలాగే స్థిరచర ఆస్తుల వృద్ధి కొరకు మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలు ఫలించడానికి ఒక్కసారి గణేశుణ్ణి స్మరించుకొని గరిక సమర్పించండి గణేష్ ఆలయాలలో. చాలా చాలా బాగుంటుంది. అలాగే మిగతా అన్ని విషయాలలోనూ కూడా మీరు భగవద్ధ్యానం చేసుకొని ఆ పనుల మీద వెళ్ళినట్టయితే చాలా వరకు ప్రశాంతమైనటువంటి ఫలితాలు కనిపిస్తాయి మీకు అని చెప్పి తెలియజేస్తున్నాను. లాభాల విషయంలో అనుకోని విధంగా ధనం వస్తుంది, వస్తువులు వస్తాయి, పోయిన వస్తువులు కూడా మీకు సేకరించుకోగలిగేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చాలా అద్భుతమైన గ్రహస్థితి ఇది. అన్ని 3-4 గ్రహాలు పెద్ద గ్రహాలు ఉన్నాయి. ఒక గ్రహము చంద్రుడు 2 రోజుల కల్లా మారిపోయే గ్రహం అయినప్పటికీ కూడా చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఇక్కడ ఆయన సహాయ సహకారాలు అందిస్తున్నారు 6వ స్థానంలో. ఇది మీరు జీవితాశయం సాధించడానికి అనుకూలమైన ఫలితాలని చెప్పచ్చు. అన్నదమ్ములు బాగున్నారు, కుటుంబం బాగుంది, వ్యక్తిత్వం బాగుంది, సహాయ సహకారాలు ఉన్నాయి, పబ్లిక్ బాగున్నారు. అలాగే వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, ఊహించని విధంగా ధనం వస్తుంది, సంతానం పట్ల మీకు ఉండేటటువంటి సంతృప్తి ఏదైతే ఉందో అది ఇంకా ఇంకా ఇనమడిస్తుంది. విద్యార్థులు కొంచెం కఠినమైన శ్రమ చేయవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. విద్యార్థులు ఉన్నత విద్య చదివేవారు బాగున్నారని చెప్పాలి. ప్రాథమిక విద్యలో ఉన్నవారు మటుకు కొంచెం అధిక శ్రమకి లోనవుతున్నారు. స్త్రీల విషయంలో సుబ్రహ్మణ్యేశ్వర అష్టకం చదువుకోవడం చాలా మంచిది. వ్యవసాయదారుల విషయంలో చాలా చాలా బాగుంది, మీ శ్రమ అక్కడికి వస్తుంది అని చెప్పి చెప్తూ ఉన్నాను. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికీ 9వ స్థానంలోకి చంద్రుడు వచ్చి గోచార రీత్యా అంతా పూర్తిగా ఏమీ సహాయ సహకారాలు ఇవ్వబోవడం లేదు. అయినప్పటికీ ఇక్కడ 6వ స్థానంలో ఉన్నప్పుడు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు కాబట్టి చాలా వరకు మీకు చంద్రగమనం కూడా బాగుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కృతజ్ఞతాపూర్వకంగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. వీలైతే కుజగ్రహ స్తోత్రాలు, శనిగ్రహ స్తోత్రాలు మరిన్నిసార్లు పఠించండి. ఇంకా కొంచెం బలం పెరుగుతుంది. గ్రహాల యొక్క దుష్ట ప్రభావం ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. కోర్టు కేసుల విషయంలో కానీ, కొంచెం రోడ్డు ప్రమాదాల విషయంలో కానీ, ఇలాంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నవారు అవుతారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం.